వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. ప్రపంచ పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ జోకర్ గా మిగిలిపోనున్నాడా? తన చర్యలతో అమెరికా ఇమేజ్ డామేజ్ చేస్తున్నాడా? గడియకో చిత్తం గంటకో మాట మార్చి మిత్రదేశాల మద్దతు కోల్పోతున్నాడా? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన మాటకు విలువ లేకుండా చేసుకున్నాడా? ఇటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ను మీడియా ముందు అవమానించిన ట్రంప్ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై సైతం నోరు పారేసుకున్నారు. మరోవైపు ఈయూలోనూ నాటోలోనూ అమెరికా పాత్రను తగ్గించేందుకు యూరోపియన్ దేశాలు వేసిన స్కెచ్ ట్రంప్ ను ప్రపంచ రాజకీయాల్లో జీరో చేయనున్నాయా? అన్ని దేశాల మధ్య తగులు తీర్చేందుకు తాను ముందుంటానని చెప్పే ట్రంప్ తన నోటి దురుసుతో ఆటల్లో అరటిపండుగా మిగిలిపోనున్నాడా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం ఎలెక్ట్ కాగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంతా భావించారు. తాను సైతం అదే నమ్మకాన్ని కల్పించాడు కూడా. అయితే కొద్ది నెలల్లోనే తన విపరీత మనస్తత్వంతో యుద్ధానికి ముగింపు పలకాల్సింది పోయి అగ్నికి ఆజ్యం పోసినట్లు మరింత పెంచేశాడు అనేది అంతర్జాతీయ వ్యవహారాలు యుద్ధ నిపుణుల మాట. తాను ఎంత చెబితే అంతలా అన్నట్టు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చేతులు కట్టుకుని కూర్చున్నాడని అనుకున్న ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. శ్వేత సౌధంలోనే ఎదురెదురుగా కూర్చుని ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధం చేసుకోవడం అందరూ చూసి నవ్వుకున్నారు. సీన్ కట్ చేస్తే అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా ప్రెసిడెంట్ ను లెక్క చేయకపోవడంతో ట్రంప్ టెంపరితనం మరింత పెరిగిపోతోంది. ఏకంగా పుతిన్ ను పిచ్చివాడిగా వ్యాఖ్యానించడం కూడా ట్రంప్ నుంచి ఏమీ కావడం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. జెలెన్స్కీ పుతిన్ ఇద్దరిని తన దగ్గర కూర్చోబెట్టుకుని క్షణాల్లో యుద్ధాన్ని ఆపేలా ప్రయత్నిస్తానని చెప్పిన అమెరికన్ ప్రెసిడెంట్ అవేమీ కుదరకపోవడంతో కొన్నిసార్లు పుతిన్ పై మరికొన్నిసార్లు జెలెన్స్కీ పై మాటల దాడి పెంచేస్తున్నాడు. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి గురించి కూడా శ్వేత సౌధానికి జెలెన్స్కీ చెప్పలేదు అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. రష్యాపై అమెరికా ఆయుధాలు ఉక్రెయిన్ వాడితే వాషింగ్టన్ కు చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈయూ ఆయుధాలను వాడినా కూడా ఆయా దేశాలకు చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఇవేమీ అవసరం లేకుండా ట్రంప్ పెట్టిన శాంతి చర్చల తేదీకి ముందు జెలెన్స్కీ రష్యాపై అటాక్ చేసి అటు పుతిన్ కు ఇటు ట్రంప్ కు ఛాలెంజ్ విసిరాడు. జెలెన్స్కీని తనపై ఆధారపడే బలహీనమైన నేతగా చూసిన ట్రంప్ కు ఉక్రెయిన్ దెబ్బేంటో చూపించి షాక్ కు గురిచేశాడు. వివిధ దేశాలు ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలు ఇతర దేశాలపై దాడి చేసేటప్పుడు వాషింగ్టన్ కు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. అలా కాకుండా కనీసం అమెరికన్ సిఐఏ ఇతర ఏజెన్సీలు ఈ విషయాన్ని పసిగడతాయి. అలాంటిదేమీ లేకుండా జెలెన్స్కీ సొంత ఆపరేషన్ ఎక్కడా పొక్కకుండా పర్ఫెక్ట్ గా రష్యాపై ఫిజికల్ అటాక్ చేస్తే అమెరికా అహం మీద ఇండైరెక్ట్ గా దాడి చేసినట్టయింది. రష్యా ఉక్రెయిన్ కూరలో కరివేపాకులా తీసినట్టే ఇటు ఈయూ కూడా నాటోలో అమెరికా పెత్తనంపై రగిలిపోతోంది. శ్వేత సౌధం పెద్దరికాన్ని సహించబోమన్నట్లు ప్రాంతీయ సమీకరణాలు కూడగట్టి రష్యాపై దాడికి ఉక్రెయిన్ ను పురిగొల్పుతున్నాయి. నాటోలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్నా ఫిజికల్ గా ఈయూలో ఆయా దేశాలు వాషింగ్టన్ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వచ్చాక ఈ విషయంలో ఈయూ దేశాలు మరింత యాక్షన్ లోకి దిగుతున్నాయి. ఆర్థిక సాయం విషయంలో ఉక్రెయిన్ శరణార్థులకు రక్షణ కల్పించే విషయంలో పొరుగున ఉన్న ఈయూ దేశాలు అమెరికా కంటే ఎక్కువగా జెలెన్స్కీకి సపోర్ట్ చేస్తున్నాయి. డిఫెన్స్ పరంగా ఈయూ కంటే నాటోకు అందున అమెరికాకు ఆధిపత్యం ఉన్నప్పటికీ ఈయూ లోకల్ పాలిటిక్స్ వైట్ హౌస్ ను యూరోప్ కాంటినెంట్ లో వేలు పెట్టకుండా చేస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో జర్మనీ ఎక్కువగా సపోర్ట్ చేస్తోంది. డిఫెన్స్ రంగంలో అమెరికా ఏకఛత్రాధిపత్యాన్ని సహించలేకపోతున్న ఈయూ వాషింగ్టన్ ను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తొక్కేసేందుకు స్కెచ్ వేస్తోంది. ఈయూ దేశాలు ఉక్రెయిన్ లాంటి పొరుగు దేశాలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అమెరికా డెసిషన్ కోసం వెయిట్ చేయకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటికి స్థానికంగా ఉండే తోటి దేశాలు మద్దతు పలకడం మున్ముందు నాటో ఈయూపై అమెరికా ప్రభావాన్ని తగ్గించే సూచనలు అన్నట్టుగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ టెంపర్తనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాదిరిగానే ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా అభాసుపాలైంది. భారత్ పాక్ మధ్య తానే ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ చేయించినట్లు ట్రంప్ జబ్బలు చర్చుకున్నారు. శాంతి చర్చల ప్రకటన పసిగట్టి ఇరు దేశాల ప్రకటన కంటే ముందే ట్వీట్ చేశాడు. తానే నిద్రలేని రాత్రులు గడిపి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపినట్టు చెప్పుకొచ్చారు. బిజినెస్ వార్ క్రియేట్ చేస్తామని బెదిరించి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నిలువరించినట్లు గొప్పలు చెప్పాడు ట్రంప్. అయితే శాంతి చర్చల మధ్య ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని, కశ్మీర్ ఇష్యూలో దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ పడబోమని ఇండియా తేల్చెప్పింది. ప్రపంచ వేదికల మీద కూడా ఇదే విషయాన్ని చెప్పి ట్రంప్ ఇండియా వ్యవహారాల్లో కాలు పెట్టేది లేదని ఢిల్లీ తెగేసి చెప్పింది.
పెద్దన్న పాత్ర కోసం తహతహలాడే అమెరికా ఈ మధ్య ట్రంప్ సెకండ్ టర్మ్ పవర్ లోకి వచ్చాక ఇతర దేశాలకు సాయం చేయడం దుబారా ఖర్చుగా భావిస్తూ పలు రకాల గ్రాంట్స్ ను ఉపసంహరించుకుంటోంది. మరోవైపు దేశం ఏదైనా సరే ట్యాక్సులు భారీగా విధిస్తూ బెదిరింపులకు పాల్పడడం కూడా అమెరికాపై ఇతర దేశాల ఆలోచన విధానం మారుతోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడి కూడా భారీ ఆయుధాలు లేకుండా యుద్ధం చేయొచ్చు అనే సంకేతాలు ఇవ్వడం మున్ముందు ఆయుధ సరఫరా దేశాలకు గడ్డుకాలం అనే చెప్పాలి. ప్రపంచానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న అమెరికా తన వైభవాన్ని కోల్పోవచ్చు. ఇప్పటికే డాలర్ పై వివిధ దేశాలు విముఖత చూపుతుండడం, ఇతర కరెన్సీల్లో వ్యాపార వాణిజ్యాలు జరుగుతుండడం కూడా అమెరికా క్యాపిటలిస్ట్ పోకడలకు కాలం చెల్లే సూచికలుగా కనిపిస్తున్నాయి.